యోహాను సిలువలో పలికిన 6వ మాట, యోహాను సువార్త 19:30. యేసు ఆ చెరుకను పుచ్చుకుని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించేది. దేవుడి తండ్రి మీకు వందనములు, స్తోత్రములు 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 ప్రభువా. నా తండ్రి నైనా ఇదిగో నా ప్రభువా, ఈ దినమును నా ప్రభువా నైనా శుభ శుక్రవారంగా నా తండ్రి, గుడ్ ఫ్రైడేగా ప్రభువా నా తండ్రి ప్రపంచం యావత్తు ప్రభువానైనా జరుపుకుంటుంది ప్రభువానైనా. కొన్ని పండుగలైతే ప్రభువా వారి నాయన మతానుసారంగానైనా జరుపుకుంటారు. కానీ ప్రభువా ఈ శుక్రవారమును నా తండ్రి ప్రపంచంలో నా తండ్రి నైనా భేదతమ్యాలు లేకుండా నా ప్రభువా నా తండ్రి, భాషతో పని లేకుండా, వంశాలతో పని లేకుండా ప్రభువా అయా నా తండ్రి గ్రామాలు, పల్లెలు, పట్టణాలు నా తండ్రి నైనా అయా జరుపుకునే నైనా దినముగా నైనా నువ్వు ప్రకటించిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నిజమే కదా ప్రభువా, శుభమంటే నైనా చనిపోతే శుభమేంటనే ఒక ప్రశ్ననైనా ప్రతి వారిలో వేసుకోవాలి కదా ప్రభువనైనా. నువ్వు చనిపోవడం వల్ల తండ్రి నైనా, నువ్వు మరణించడం వలన నా ప్రభు మాకు జీవము కలిగింది ప్రభువా, అందుకు శుభము తండ్రి నైనా. నా తండ్రి నైనా అయా నువ్వు నా తండ్రి నీ చేయి విడవడం వల్ల నా ప్రభువా తండ్రి నీ చేయి విడిస్తేనే కానీ ప్రభువా నా తండ్రి మేము రక్షించబడలేము కనుక నా తండ్రి అందుకు శుభ శుక్రవారంగా ప్రకటించబడింది ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. అయా నా తండ్రి నైనా అయా నీవు ఆ చెరకను పుచ్చుకొని ప్రభువానైనా ఆత్మదాహము కలిగిన ప్రభువానైనా అయా నా తండ్రి పరదేశంలోనికి దొంగను చేర్చిన దేవుడు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నైనా. ఇదిగో నా ప్రభువా సమస్తమునైనా సమాప్తమైనదని ఎరిగిన దేవుడు తండ్రి నైనా, అందుకు నా ప్రభువానైనా నా తండ్రి నీవు సెలవిచ్చి ప్రభువా నా తండ్రి నీ ఆత్మను నా తండ్రికి అప్పగించిన దేవా మీకు స్తోత్రములు స్తుతులు తండ్రి. ఈ మాటకు సిద్ధపడి నాకు జ్ఞాపకము చేసుకొని ప్రభువా ఏమి చెప్పవలసి ఉన్నదో ప్రభు ఆ గడియలో నేను మీకు అనుగ్రహించదనని నీ శిష్యులతో సెలవిచ్చినట్లుగా ప్రభువా ఈ సమయమందునైనా నీ బిడ్డని దర్శించి ప్రభువా నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ముందు చెప్పబడిన 5 అంశములు ప్రభువానైనా 5 మాటలు ప్రభువా నీ బిడ్డలను ఘనముగా వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన నా తండ్రి నా ప్రభువా 5 మాటలు చదువుటకునైనా నీ బిడ్డలను ఘనముగా వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. 5 ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. 6వ ప్రార్థనకి నాకు అవకాశమును దయచేసిన తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వచ్చిన ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాపమును దయచేయండి ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయండి ప్రభువా. ఇదే కదా ప్రభువా నువ్వు కోరుకున్న దాహము తండ్రి, ఇదే కదా ప్రభువా నువ్వు కోరుకున్న నిజమైన నా తండ్రి ఆత్మదాహము తండ్రి. అయ్యా ఏ ఒక్కరు నశించిపోవటం నీ చిత్తము కాదు ప్రభువా, అందరూ అంతటా మారు మనసు పొందాలి ప్రభువా. నువ్వు జీవాధిపతివని అందరూ ఎరగాలి ప్రభువా, నువ్వు ఆత్మలకు రక్షకుడు అని అందరూ తెలుసుకోవాలి ప్రభువానైనా. అయ్యా ఈ మాటల ద్వారా నాయన ఈ ప్రార్థన ద్వారా నా తండ్రి అయా మమ్మల్ని మేము మభ్యపెట్టుకున్నట్టుకు కాదు ప్రభువా, అగ్నిలో నుండి నైనా పడిపోతున్న వారిని లాగుటకే కదా ప్రభువా మీకు స్తోత్రములు స్తుతులు తండ్రి. ఈ కొద్ది ప్రార్థన ఆలకించి అంగీకరించి తండ్రి ప్రతి వారికి మారు మనసు రక్షణ దయచేస్తావని నమ్మొచ్చు దేవా. ఎన్నో సంవత్సరాలుగా ప్రభువా ఆచారముగా నా తండ్రి అలవాటుగా జరుపుకునే దినముగా కాకుండా ప్రభువా ఈ దినము నా కొరకు ఏర్పాటు చేయబడిన శుభవారం అని శుభ శుక్రవారం అని నా తండ్రి శుభదినముగా నా తండ్రి ఎవరికి వారేనైనా నా తండ్రి అంగీకరించే భాగ్యమును దయచేస్తావని నమ్మొచ్చు. క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. అలాగనే ఈ మాటను వివరించడానికి అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు, అలాగే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైనటువంటి దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమయము దేవుని యొక్క సమయం, ఇది మన సమయం కాదు. కలువరి సిలువలో దేవుడు అర్పించబడిన ప్రాణార్పణంగా పోయబడినటువంటి రోజు. దేవుడు మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన యొక్క అవిధేయత కొరకు కలువరి సిలువలో బలియాగంగా అర్పించబడుతున్నటువంటి ఈరోజు ఈ చదవబడినటువంటి వాక్య లేఖన భాగము చదివిన సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, ప్రార్థన చేసినటువంటి సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. చాలు, సమాప్తము ఆయను. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగడం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి దేవా నీకు స్తోత్రములు.
అయ్యా నాయనా నీకే స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాం. అయ్యా తండ్రి యొక్క శుభ శుక్రవార దినమున ఒక ఆచారంగా కాకుండా నిజమైనటువంటి భక్తి కలిగి నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు మా అందరినీ తండ్రి నువ్వు తండ్రి లక్ష్యం చేసినందుకు నీకు స్తోత్రములు. నీ మాటలు నాయనా ఇప్పటికీ నాయనా 5 మాటలు వివరించబడి ఉన్నాయి. అయ్యా దాని ప్రకారముగా తండ్రి 6వ మాటను తండ్రి వివరించబోతూ ఉంటుండగా నీ యొక్క ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. సమాప్తమైనది చిన్న మాటే కానీ నాయనా అందులో ఉన్నటువంటి మర్మమును తెలుసుకునేటువంటి జ్ఞానం మాకైతే లేదు, కానీ నీవే మాతో మాట్లాడి ఆ మాటలను వివరించేటువంటి కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న మాట అయినటువంటి మాట సమాప్తము ఆయను. చాలా చిన్న పదం కదండి ఇది. మొదటి 5 మాటలను మనము వివరించి ఉన్నాం. 6వ మాటగా సమాప్తమాయను అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. సమాప్తమాయను అనే 6వ మాట చాలా చిన్న మాట. ఈ మాట ప్రభువు శిలువలో పలికినటువంటి 6వ మాట. ఇంతవరకు సహోదరులందరూ చెప్పినట్లుగా శిలువలో ఆనందముతో మాట్లాడుతున్నారా, బాధతో దుఃఖంతో మాట్లాడుతున్నారా అండి? ప్రతి మాట కూడా బాధతో దుఃఖముతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసాం. కానీ ఈ 6వ మాటను చూసినట్లయితే ఇక చివరి క్షణాల్లో ఉన్నారు కదండి. సమాప్తం ఆయను, సమాప్తము చేయబడి తన ఆత్మను అప్పగించేశారు. కొద్ది నిమిషాలలోనే ఏం జరగబోతుంది? దేవునికి ఆత్మను అప్పగిస్తూ ఉన్నారు. అంటే దీంట్లో ఏముందంటే ఇది బాధతోనో లేకపోతే వేదనతోనో శరీర సంబంధమైన మాటగా పలికింది కాదు, విజయముతో పలికినటువంటి మాట. ఎందుకు విజయము అని అంటే అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పాలండి? ఎందుకు వచ్చారు? నశించిన వాటిని వెతికి రక్షించుటకు, మన పాపములను సహించి భరించి కలువరి సిలువలో ప్రాణార్పణముగా పోయబడుటకే ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడే దేవుడు ఏం చేశారంటే అతని నుదుటి మీద మరణ శాసనమును వ్రాసి పంపించారు. యేసు ప్రభు వారికి తెలియదా మరణించబోతున్నాడు? తెలుసు. కొద్ది క్షణాలలో తన తండ్రికి ఆత్మను అప్పగిస్తూ ఈ లోకానికి విజయాన్ని చేకూరుస్తున్నానని చెప్పబడినటువంటి మాట సమాప్తము ఆయను. మరి దేనికి సమాప్తం ఆయను? అసలు ఈ మాట ఎక్కడి నుండి వచ్చిందంటే ఇంతకుముందు సహోదరులందరూ చెప్పినట్లుగానే ఇది గ్రీకు భాష నుండి వచ్చినటువంటి పదము. ఆ గ్రీకు భాషలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే టెటలైసిస్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చినటువంటి మాట. మరి ఈ మాటకు అర్థం ఏంటి అని ఇంగ్లీష్లో అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే నేను పూర్తి చేశాను అనేదా, లేకపోతే నేనే పూర్తయిపోయాను అనే అర్థమా? పూర్తి చేశాను నేను. అందరూ అనుకుంటారు, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఎంతోమంది జనాలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే యేసు ప్రభు వారు సమాప్తమైందని చెప్పి తన ప్రాణాన్ని విడిచేశాడు కాబట్టి ఇక లేడు, ఇక అయిపోయింది అనుకున్నారు. కానీ ఈ మాట చెప్పింది అంతము కాదండి, ఇది ఆరంభము. ఇది అంతము కానే కాదు. అంతకుముందు సువార్త ఎక్కువ వెదజల్లబడిందా? ఈ మాట యేసుప్రభు వారు మరణించినాక సువార్త వెదజల్లబడిందా? కదండి. యేసుప్రభుల వారంట ఎలాంటి వారు అంటే ఒక గంధపు చెక్క లాంటి వారంట. ఈ గంధపు చెక్క తీసుకోండి, భూమిలో పాతి పెడితే దాని సువాసన ఇంకా ఎక్కువగా వెదజల్లుతూ ఉంటుందంట. తెలుసా? గంధపు చెక్క వాసన ఇక్కడ పెట్టుకొని ఉంటే అది ఎంతటి సువాసన అండి కదా. అందరు గంధం వాడుతూనే ఉంటారు. అలాంటి సువాసన కలిగినటువంటి క్రీస్తు మరణించినాక కూడా ఇంకా ఎక్కువగా సువాసన వెదజల్లి ఇంకా ఎక్కువగా సువార్త ప్రబలినట్టుగా చూస్తున్నాం. అందుకే ఇది అంతము కాదు, ఇది ఆరంభము. సమాప్తము అని అంతము చేశాను అని అనుకున్నారు, కానీ క్రీస్తు సమస్తాన్ని పూర్తి చేసి సమాప్తమాయను అని చెప్పి ఆరంభించాడు, తన సువార్తను ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 4 సువార్తికులు రాసినటువంటి మాటలను మనం చూసినట్లయితే మత్తయి గారు రాస్తున్నటువంటి మాట మనం గమనిద్దామండి. 27వ అధ్యాయం 50వ వచనములో ఆయన అంటాడు, అక్కడ బిగ్గరగా కేక వేసాను. తర్వాత మార్కు సువార్తికుడు చెప్తున్నటువంటి మాట 15వ అధ్యాయం 37వ వచనములో అతడు క్రీస్తును విడిచి నారవస్త్రములు విడిచి వెళ్ళినటువంటి క్రీస్తును విడిచిపోయినటువంటి మార్కు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గొప్ప కేక
వేసెను. గొప్ప కేక వేశారంట. అక్కడ మత్తయ్య గారు ఏమంటున్నారండి? బిగ్గరగా కేక వేసెను. మత్తయ్య గారు దగ్గరలో నించున్నారా? క్రీస్తుకి కలువరి శిలువలో దగ్గరగా నుంచున్నారా? లేరండి. కలువరి శిలువల దగ్గరగా నుంచున్నది ఎవరు అంటే యోహాను గారు ఒక్కరే. మత్తయ్య గారు ఎక్కడో దూరంగా ఉన్నారు. కానీ మత్తయ్య గారు అంటున్నారు ఏంటంటే బిగ్గరగా కేక వేసెను. అలాగే లూకా గారు ఏమంటున్నారంటే గొప్ప కేక వేసెను. అదే లూకా సువార్త, వైద్యుడైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో గొప్ప శబ్దముతో కేక వేశాను. గొప్ప శబ్దము చూసారా? అసలు ఏమీ లేనటువంటి క్రీస్తు గురువారం రాత్రి నుండి శుక్రవారం వరకు ఏమీ లేనటువంటి శరీరంలో రక్తమంతయు క్షీణించిపోతూ ఉంటుండగా అసలు ఓర్పు, మాట్లాడే శక్తి ఉంటుందా? కానీ అతడు 100% మనిషి, 100% దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు కాబట్టి అతను గొప్ప కేక వేసెను. అలాగే మూలవాక్యమైనటువంటి యోహాను గారు రాసినటువంటి 19వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు ఎలా కేక వేశారంటాం? ఇంకా శబ్దము అని లేదా అక్కడ? లేదా? అయితే వీళ్ళందరూ శబ్దము, బిగ్గరగా గొప్ప కేక అన్నారు. కానీ యోహాను గారు ఏమంటున్నారండి? సమాప్తమాయెను. అయితే దగ్గరగా నిలబడి చూసినటువంటి యోహాను గారు చెప్తున్నటువంటి మాట వాస్తవము. ఇది ఒక విజయ సంకేతానికి సూచించబడుతున్నటువంటి మాట. సమాప్తం ఆయను. మరి సమాప్తము ఆయను మరి ఏమేం సమాప్తం చేశారో చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చేయుటకు తండ్రి అప్పగించిన పని సమస్తమును సమాప్తము ఆయన. చేయటానికి ఏ పని ఇచ్చారు దేవుడు? తండ్రి అతన్ని పంపించేటప్పుడే ఏ పని చెప్పి పంపించారో ఆ పని మొత్తము ముగించి సమాప్తము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సమాప్తం ఆయన. క్రీస్తు సమాప్తము కాలేదు, కానీ సమాప్తముగా సిలువలో ఒక పాపిని రక్షించుటకు, ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చుటకు, ఒక పాపిని రక్షణలో నుండి నడిపించుటకు, ఒక పాపిని నిత్య జీవంలోకి నడిపించుటకు అక్కడ ఆయన ఏం చేశాడు? పాపాన్ని సమాప్తము చేశాను. ఇందాక ప్రశాంత్ గారు చెప్పినట్లు బిగ్గరగా కేక వేసినప్పుడు ఏం జరిగిందంటండి? దేవాలయపు తెర మధ్యలోకి చినిగింది. అప్పుడు అంతకుముందు యాజకులు ఒక్కరే దేవుని సన్నిధిలో నిలబడాల్సినటువంటి స్థితి, కానీ యేసుప్రభుల వారు చనిపోయినాక మధ్య తెర చినిగినాక మనకును దేవునికి అడ్డుగా ఆ తెర లేదు. ఆ తెరను సమాప్తము చేసి ఉన్నాడు. ఎవరు? యేసుప్రభుల వారు ఆ తెరను కూడా సమాప్తముగా చేసి మనకును దేవునికి ఎలాంటి అడ్డు లేకుండా తండ్రి అని పిలిచేటువంటి అర్హత మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని కూడా సమాప్తము చేసాను. అలాగే చూసినట్లయితే ఇప్పుడు సమాప్తమాయను అనేటువంటి మాట 3 సందర్భాల్లో చెప్పబడింది. మొదటి సందర్భం చెప్తారు ఎవరన్నా? మొదటి సందర్భము మామూలుగా చెప్తూ ఉంటే సృష్టిని అంతటిని సృష్టించినటువంటి దేవుడు ఎన్ని రోజుల్లో సృష్టి పని అయిందండి? 6వ రోజున సమాప్తము ఆయను. 6 రోజులు సృష్టిని సృష్టించి సమాప్తమైన పలికి 7వ రోజున విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అలాగే చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే నూతన ఆకాశము నూతన భూమి, అదే కదా, నూతన ఆకాశం నూతన భూమి, ఇది కూడా లయమైపోతుంది కాబట్టి ఇది కూడా సమాప్తం ఆయను. తర్వాత ప్రకటన గ్రంథం మొత్తం రాసిన తర్వాత లాస్ట్కి సమాప్తం అనే మాట ఉందా లేదండి? ఉందా? ఉంది. సమాప్తము. ఏదైనా బుక్ రాసినప్పుడు చివరిన ఏం చేస్తారు? సమాప్తము. ఏదైనా స్టోరీ రాసినప్పుడు చివరిన సమాప్తం. ఎందుకు? ఇంకా పేజీలు తీయాల్సిన అవసరం లేదు, ఇక్కడతోనే అది ముగించబడింది అని చెప్పటానికి. అట్లాగే క్రీస్తు ఇక్కడ సమాప్తం ఏమి చేశారు అని అంటే యోహాను సువార్తలో పలుకుతూ, నేను సమస్తాన్ని నెరవేర్చి సమాప్తం చేశాను కాబట్టి ఇక మీరు దేవునికి ఇష్టలుగా ఉండండి అన్నట్టు మాటలుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే ఇంకో మాటను చూసినట్లయితే దేవుడు దేని సమాప్తము చేసి మనకు అనుగ్రహించి ఉన్నాడు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే మనకి ఇప్పుడు సమాప్తం అయిపోయింది అని సెలవిచ్చినటువంటి క్రీస్తు నిజంగానే సమాప్తం అయ్యాడు అని కొందరు అనుకున్నారు. మరి మనమైతే ఏమనుకుంటున్నాం? అసలు అది సమాప్తికి ఆయన అంతమా?
కాదు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే యోహాను సువార్త 41వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మొదటివాడును కడపటివాడునై ఉన్నాడు. ఇంకా రాబోతున్న వాడు కూడా అతనే ఉన్నాడు కాబట్టి ఆయన సమాప్తము అని అతనికి కాదు, కేవలము తండ్రి అప్పగించిన పనికి సమాప్తము అయ్యింది. తాను వచ్చిందే మరణించటానికి, తాను వచ్చిందే నశించుచున్న వారిని వెతికి రక్షించటానికి. అలాగే ఇక్కడ ఇంకోటి సమాప్తం ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని సమాప్తముగా చేయబడింది. ధర్మశాస్త్రం ఎందుకు సమాప్తము చేయబడింది అని అంటే అప్పుడు పాపము చేసి బలులు అర్పించేవారు, విముక్తిగా విమోచనగా బలులను అర్పించేవారు. కానీ యేసుక్రీస్తే మనందరి కొరకు బలి పశువుగా అర్పించబడ్డాడు కాబట్టి ఇప్పుడు అక్కడ బలులు అర్పించేది లేదు. అందుకని ధర్మశాస్త్రాన్ని అతను సమాప్తము చేసి ఉన్నాడు. భారమైనటువంటి సిలువను మోస్తున్నటువంటి క్రీస్తును చూస్తూ మనం కూడా ఇప్పుడు ప్రసన్న అన్నట్లుగా ఇక్కడ మనం ఫ్యాన్ కింద కూర్చున్నామని కాదు, మనం ఇక్కడ ఏం చూడాలి? కలువరి సిలువను చూడాలి. మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? ఇప్పుడు గొల్గోతా దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక సిలువ, ఆ సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు, ఇంకా ఇరు పక్షాల ఇద్దరు దొంగల్ని మనం చూస్తున్నట్లయితే ఈ కలువరి సిలువ భారాన్ని మోస్తున్నటువంటి ప్రభువును చూస్తున్నట్టయితే ఆ చెక్క బరువు ఎక్కువనా, మన పాప భారము ఎక్కువనా? ఆ చెక్క బరువు కంటే కూడా భారమైనటువంటి ఆ చెక్క బరువును మోస్తూ నడవలేక వస్తున్నటువంటి క్రీస్తు మన పాప భారం అధికమైపోయి ఎంతగానో బాధపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ పాప భారాన్ని సమాప్తము, కలువరి సిలువలో సమాప్తము చేశాను అని ప్రభు ఇక్కడ మనకి చెబుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభువు దేని కొరకు సమాప్తం ఈ లోకానికి వచ్చాడో మనం చూసాం. ధర్మశాస్త్రాన్ని సమాప్తము చేశాడు. అలాగే అపవాది యొక్క తంత్రములను కూడా అతడు ఏం చేశాడండి? సమాప్తము చేశాను. అపవాది యేసుక్రీస్తు కాళ్ళ కింద ఎవరిని తొక్కుతానన్నాడండి? అపవాదిని త్రొక్కుతానని సెలవిచ్చినటువంటి దేవుడు అపవాది క్రియలను సమాప్తము చేసి ఉన్నాడు. మరి అపవాది క్రియలు ఇంకా ఉన్నాయనంటే అయితే మనం ఎందులో లేము? మనం క్రీస్తులో లేము కాబట్టి అవి ఉన్నాయి. కానీ క్రీస్తు అయితే ఆనాడే కలువరి సిలువలో అపవాది యొక్క క్రియలను సమాప్తము చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ లోకంలో ఉన్నవాని కంటే మన దేవుడు గొప్పవాడు కాదండి. మన దేవుడు సర్వసృష్టికర్త, సర్వసృష్టికి ఆధారమైనటువంటి దేవుని కలిగి ఉండి మనం ఇక్కడ దేవుని కంటే ఎక్కువగా లోకాన్నే గొప్పగా ఎంచుతున్నాం. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ఎక్కువగా ఎంచుతున్నాం? లోకాన్ని ఎంచుతున్నాం. కానీ ఇక్కడ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములు ఉన్నటువంటి మాటను చదువుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ఆయన గొప్పవాడు, ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఆయన చాలా గొప్పవాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒకటి ఇందాక బిడ్డలు చెప్పినట్లుగా లేఖనాల నెరవేర్పు. ఇంకొకటి ఏంటంటే కుమార్ని శిక్షించడం దేవునికి అభిష్టమైంది కుమార్ని శిక్షించడానికి. ఎందుకు ఇష్టమైందండి? మనల్ని రక్షించడానికి. అందుకే బ్రదర్ చదివిపించినటువంటి మాటలో ఉన్నట్లుగా దేవుడు దేని ఎక్కువగా ప్రేమించాడు? లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకాన్ని ప్రేమించినట్లా, సృష్టిని ప్రేమించినట్లా కాదు, సృష్టిలో ఉన్నటువంటి మనులను ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి అతడి కుమార్ని ప్రాణం పెట్టడానికి కూడా క్రీస్తు వెనక తీయలేదు. అందుకే సమస్తమును సమాప్తముగా చేయబడినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులకు ఆయన చెప్తున్నటువంటి మాట చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. కాదండి, 11:1 చూడండి. 11:1 సారీ. యేసు తన 12 మంది శిష్యులతో ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారు పట్టణములలోకి వెళ్ళి బోధించుటకు ప్రకటించుటకు అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తున్నటువంటి సందర్భం ఏంటంటే 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళని ఏం చేస్తున్నాడు? బోధించుట చాలించెను. ఈ బోధించుట ఎక్కడ? యేసు ప్రభువు వారు సొంతంగా బోధించుట అక్కడే
చాలించబడింది. అక్కడే చాలించి ఇప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఎవరు? శిష్యులు. అయితే ఈ బోధ అక్కడే సమాప్తముగా చేయబడింది. ఎక్కడ? శిష్యుల దగ్గర సమాప్తముగా చేయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనాన్ని చూసినట్లయితే, 24, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను చెల్లించును అనేను. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారండి, ఏం అడుగుతున్నారు? మీ బోధకుడు యేసుక్రీస్తుని అరశకేలు చెల్లించాడా అంటే శిష్యులు ఏమంటున్నారు? ఎందుకు చెల్లించడండి? చెల్లిస్తాడు. అసలు ఆయన వచ్చిందే చెల్లించడానికి, అసలు ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి. అలాంటప్పుడు చెల్లించడా అంటే చెల్లిస్తాడు. అరశకేలే కాదు, తన తనువు చెల్లించాడు. తను కలువరి శిలువలో మరణించేంత వరకు కూడా శ్రమను పొందాడు కదా. అన్నీ అక్కడనేమో అది శిష్యుల దగ్గర బోధను సమాప్తము చేశాడు. ఇక్కడ చెల్లించి అతని ప్రాణాన్ని చెల్లించి సమాప్తం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇంకో మాటను చూసినట్లయితే రోమాపత్రికలో ఇందాక మనం చెప్పినట్లుగానే ధర్మశాస్త్రమును సమాప్తము చేసి ఉన్నాడు. అట్లా యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చదివినట్లయితే 6:40 యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున చాలండి, అంత్యదినమున లేపబడి వరకు తండ్రి యొక్క చిత్తాన్ని సమాప్తము చేసి ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆశ ఏంటి? అంత్యదినాలలో అందరూ కూడా లేపబడాలి. అందరూ లేపబడాలని కలువరిగిరిలో క్రీస్తు మరణాన్ని కూడా ఆస్వాదించాడు. అంతగా తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపించి సమాప్తము చేసి ఉన్నారు, సమస్తమును సమాప్తము చేసి ఉన్నారు. అందుకే తండ్రి చిత్తాన్ని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటే ఆయన యొక్క పని, దానికోసమే అతను వచ్చాడు కాబట్టి సమస్తమును సమాప్తము చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత రోమాపత్రిక 16:20లో చదవండి. 16:20 చూసారండి. సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకగొట్టును. శీఘ్రముగా, అది అప్పుడే శీఘ్రముగా చితకగొట్టును. ఇవన్నీ చేయటానికి ఈ భూలోకానికి యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే 3 సార్లు సమాప్తం అని ఎన్నిసార్లు వ్రాయబడినా సమాప్తం చేసింది ఎవరండి? ఒక్కరే. 3 చేశారా? 4 చేశారా? ఎవ్వరు చేసిన పాపక్షమాపణ లేదు. కానీ ప్రవక్తలు ఎంతోమంది వచ్చారు, ఎన్నో విధంగా చెప్పారు, కానీ ఎవరి మాట వినలేదు. లాస్ట్కి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద మోపబడి పాప పరిహార్థ బలిగా అతను అర్పించబడి సమస్తమును సమాప్తమాయను అనే మాట పలికాడు. సమాప్తమయ్యింది అని అంటే ఇప్పుడు మనకి అయిపోయింది అని అనుకోవడానికి వీలేదు. ఇది ఒక ఆరంభం. దేంట్లో ఆరంభం? సువార్త ప్రకటించుటలో ఆరంభం. ఆ సువార్త వెదజల్లబడుటలో మన యొక్క ప్రయత్నం చేయుటలో ఇది ఆరంభముగా ఉంది. అయితే క్రీస్తు యొక్క జీవితంలో, క్రీస్తు యొక్క నడవడిలో క్రీస్తును చూస్తూ ఉంటే అతడు శ్రమ పొందలేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన పుట్టింది శ్రమలలోనే, ఆయన ఎదిగింది శ్రమలలోనే, అతడు బోధ ప్రకటించేటప్పుడు ప్రకటించింది కూడా శ్రమలలోనే, చివరికి మరణించింది కూడా శ్రమల గుండా. అది ఎవరి శ్రమ? మన యొక్క శ్రమ. అది ఎవరి బాధ? మన యొక్క బాధ. శిలువ మరణం పొందే అంతగా విధేయత చూపినటువంటి క్రీస్తును చూస్తూ ఆ విధేయతలో నడవలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఆ శిలువ శ్రమను అనుభవించినటువంటి క్రీస్తు తన జన్మలో, ఎదుగుటలో, సమస్తంలో కూడా, సేవలో కూడా అతనికి శ్రమయే ఉంది కాబట్టి నిత్యము శ్రమనే. శ్రమ లేనటువంటి రోజు ఏదైనా ఉందా? ఒకే ఒక్క క్షణమున ఓడలో నిద్రిస్తున్నటువంటి క్రీస్తు, తలవాల్చుటకైనను స్థలము లేదన్నటువంటి క్రీస్తు ఒకానొక్క చిన్న సందర్భంలో తలవాల్చినప్పుడు శిష్యులు వచ్చి ఏమన్నారండి?
తుఫాను వస్తుంది తొందరగా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆ క్షణాన్ని కూడా ఇయ్యలేదు. ప్రతిదీ శ్రమ గుండనే ప్రయాణించిండు కాబట్టి ఇతను ఏమయ్యాడంటే శ్రమ సేవకుడయ్యి మనకి శ్రమను సమాప్తము చేసి ఉన్నాడు. అందుకే అంటారు కదా, మీకు ఎక్కువగా శ్రమలు రావు. ఎందుకు రావు? మీరు పొందగలిగినంత శ్రమనే మీకు వస్తుంది, కానీ ఎక్కువ శ్రమ మీకు రాదు. ఎందుకంటే ఆ శ్రమ మొత్తాన్ని నేను ఏం చేశాను? కలువరి సిలువలో సమాప్తము చేసి ఉన్నాను. ఈ శ్రమలు కొన్ని మనం తెచ్చుకుంటాము, కొన్ని అపవాది కలిగిస్తాడు. మరి దేవుని యందు ఉంటే ఆ శ్రమలు మనకు రావు అన్నట్లుగా క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి మాట. దేవుడు ఇంకొక మాటను చూసినట్లయితే దేవుడు దేని సమాప్తము చేశాడు అనంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఇంకో మాట మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తు యందలి విమోచన. అయితే యేసుక్రీస్తు యందు విమోచన కావాలి అని అంటే మనం న్యాయంగా ఉండాలి. ఆ న్యాయ విధులన్నీ సిలువలో క్రీస్తు వారు సమాప్తము చేసి మనకు విమోచన కలిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్నైతే మనం నేర్చుకున్నామో ఒక్కొక్కటిగా మనం గుర్తు చేసుకున్నట్లయితే, మొదటిగా అతడు వచ్చిందే మరణ శాసనం రాసుకొని వచ్చిన క్రీస్తు దేనికి వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. అలాగే తాను ఎందుకు వచ్చాడంటే నశించుచున్న ఆత్మలు వెతికి రక్షించడానికి వచ్చారు. అలాగే ఇంకా ఎందుకు వచ్చారు అని అంటే మనం న్యాయంగా నడుచుకోవాలని వచ్చారు. ఇంకా ఎందుకు వచ్చారు అని అంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చి ఇంకా అలాంటి క్రియలు ఇంకా ఉండకుండా చేయడానికి సమాప్తముగా చేశానని చెప్తూ ఉన్నారు. అతనే ఒక బలి అర్పణగా పోయబడి బలియాగముగా సమర్పించబడి సమస్తమును సమాప్తము చేసి మనకి ఒక నూతన జీవితాన్ని ఇచ్చారు. ఈ నూతన జీవితంలో మనము ఎప్పటి వరకు కొనసాగించాలి అంటే మన అంతము వరకు, నిత్య జీవం పొందుకునే అంతవరకు మనం దేవుని సన్నిధిలో ఉండాలి. నిత్య జీవం పొందుకునే అంతవరకు మనము శ్రమలలో ప్రయాణించాలి. అది ఎలాంటి శ్రమ? క్రీస్తు కలిగినటువంటి శ్రమలు అయితే మనకు రావు, కానీ మన యొక్క బాధ్యత ఇక్కడ ఏం కనిపిస్తుందంటే క్రీస్తును అంగీకరించినటువంటి మనము క్రీస్తును సిలువ మన యొక్క పాపముల కొరకు సిలువ యాగాన్ని మనమే అర్పించాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క త్యాగాన్ని గ్రహించకుండా, దేవుని యొక్క బాధను చూడకుండా, కలువరి సిలువలో దేవుడు మన కోసమే మరణించాడనేటువంటి గ్రహింపు లేకుండా మరల మనం ఏం చేస్తున్నామండి? బహాటముగా సిలువకు అప్పజెపుతూ ఉంటున్నాం. ఈ సమస్తము సమాప్తమైంది అని ఎంత బిగ్గరగా విజయ గీతం అయితే అతను పలికాడు. ఎందుకు విజయ గీతం అంటున్నామంటే అక్కడ నుండే ఆరంభమైంది, అది అంతము కాదు, ఆరంభము. ఈ ఆరంభములో దేవుడి ఈరోజు రక్షణ పొందినటువంటి మిమ్మల్ని, రక్షణ పొందినటువంటి మనకు ఇస్తున్నటువంటి మాట, నేను సమాప్తము చేశాను, నాలో కడగబడినటువంటి నీవు ఏమి సమాప్తం చేయాలని ఆలోచిస్తున్నావు. మరి మన గురి ఏది? నువ్వేం సమాప్తం చేయాలి? నువ్వు జీవించినంత కాలములో నువ్వు దేని సమాప్తము చేయాలి అని అంటే మనము రాజ్య సువార్తను ప్రకటించే పనిలో పాలుభాగస్తులవుతే అదే ఒక గొప్ప నిరీక్షణ. అదే దేవుడు కోరుకుంటుండు. అది 5వ మాటలో చూసాము, ఆత్మల దాహం కొరకైనటువంటి దప్పిక. ఆ దప్పికను తీర్చే విషయంలో మనమందరము పాలుభాగస్తులు కావాలని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికే, క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే భూలోకానికి వచ్చినట్లుగా మనం క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చబద్దులమై ఉంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్తమును సమాప్తము చేయబడి ఉంది, ఇక మీదట మీరు నేనన్నీ సమాప్తం చేశాను, ధర్మశాస్త్రాన్ని సమాప్తము చేశాను, అలాగే అపవాది క్రియలను సమాప్తము చేశాను, న్యాయ విధులను సమాప్తము చేశాను, అలాగే దేవునికి మీకును అడ్డుగా ఉన్న తెరను కూడా సమాప్తమైపోయింది. కాబట్టి ఇప్పుడు మీకు ఎవ్వరు అడ్డుగా లేరు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం మీకు ఉంది. కాబట్టి నేను సమస్తాన్ని సమాప్తము చేసి మీకు నూతన జీవితాన్ని ఇవ్వాలి అంటే మీరు అదే శిక్షలో ఉండకుండా మనం ఏం చేయాలంటే క్రీస్తును ధరించుకున్న వారముగా మనం కూడా మన జీవిత కాలంలో ఒక్కరికైనా సువార్తను ప్రకటించి సమాప్తము చేయువారుగా మనం ఉండాలని ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక.